సార్ నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు సుబాని కోకిల. ఏం చేస్తుంటారు సార్ మీరు? ఇక్కడ కిరాణా షాపు, అమరావతి, రాయపూడి కోర్ క్యాపిటల్. రోజు క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ప్రాంత వాసిగా, ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా ఎలా అనిపిస్తుంది అసలు మీకు? ముందుగా ఈ ప్రాంత వాసిగా, తరువాత ఈ దేశ పౌరుడిగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే నా ఆంధ్ర రాష్ట్రానికి కష్టాలు ఉన్నప్పటికీ తరువాత ఒక విజనరీ లీడర్ దొరికాడని, ఆ విజనరీ లీడర్ గెలవటంతోనే విజ్ఞానము, చదువు, ఏదైతే శాస్త్రీయ పరిజ్ఞానంతో ఈ దేశం బాగుపడుతుంది అనేటటువంటి నమ్మి, అప్పుడు ఏదైతే బిల్ గేట్స్ గారిని తీసుకొచ్చి హైదరాబాదులో ఏదైతే సిటీని ఏర్పాటు చేశారో, అదేవిధంగా ఇప్పుడు ఈ అమరావతిలో ప్రారంభ దశలోనే ఇటువంటి విజ్ఞాన కేంద్రాలని, గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్ని తీసుకొచ్చి మా పొలాల్లో, మా దారుల్లో పెడతా ఉంటే నిజంగా ఇది కళ నిజమా అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే గతంలో మా బంధువుల పిల్లలు కానివ్వండి, మా పిల్లలు కానీ అమెరికాలో వెళ్ళి చదువుకోవాలంటే మీ పిల్లలు ఎక్కడ పని చేస్తున్నారు అని చెప్తే సిలికాన్ వ్యాలీలో అని చెప్పేవాళ్ళు. సిలికాన్ వ్యాలీలో ఎక్కువగా ఎవరు ఉంటారని చెప్తే మొట్టమొదటిగా తెలుగు వాళ్ళు అక్కడ ఉంటారు, మంచి తెలివిగల వాళ్ళని చెప్పేసి ప్రపంచంలో పేరుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి అచ్చ తెలుగు వాళ్ళ కోసం ప్రాంతీయంగానే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఈరోజు క్వాంటమ్ వ్యాలీని ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నారో, ఇది భావితరాల ఆంధ్ర రాష్ట్రం ఒకటే కాదు, యావత్ దేశానికి ఇది ఒక దిక్సూచి కాబోతూ ఉంది. క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ ఉంది అంటే మొట్టమొదటిగా రెఫరెన్స్ అమరావతిలో అని చెప్పేసి చెప్పుకోవటానికి, ఆ అమరావతి మా ప్రాంతం అయినందుకు మేము చాలా గర్వపడతా ఉన్నాం. అంటే సార్, ముఖ్యంగా భారతదేశంలోనే తొలి క్వాంటమ్ ఈకో సిస్టమ్ని ఇక్కడ నెలకొల్పుతూ ఉన్నారు. అసలు దీనివల్ల రాష్ట్రానికి ఎంతవరకు ఉపయోగకరం ఉంటుందంటారు? దేశానికి ఎంతవరకు ఇది ఉపయోగపడుతుందంటారు? అసలు రాష్ట్ర స్థితిగతులను ఏ విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మార్చగలుగుతుందంటారు? చూడండి, రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి పరిజ్ఞానాలు, డెవలప్మెంట్స్ అనేకమైనటువంటి స్టార్టప్గా ఉపయోగపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కంప్యూటర్ వ్యవస్థలో మొదట్లో కంప్యూటర్ వచ్చినప్పుడు ఇక జనాలకు పని లేదంట, ఇక కంప్యూటర్లు అన్నీ చేసేస్తాయంట అన్నారు. ఆ తరుణం మారిపోయిన తర్వాత రోబోలు వచ్చాయి. రోబోల తర్వాత మళ్ళీ క్వాంటమ్ కంప్యూటరీకరణకు సంబంధించినటువంటి విద్య ఆవిష్కరించబడింది. దీన్ని డెవలప్ చేసేటటువంటి శాఖలు వస్తాయి. డెవలప్ అయిన దాన్ని చదువుకునే వాళ్ళు వస్తారు, డెవలప్ చేయటానికి వస్తారు, అదేవిధంగా స్టార్టప్కి సంబంధించింది వస్తారు. దీనికంటే ముందు ప్రపంచంలో 5వ స్థానంగా క్వాంటమ్ కంప్యూటీకరణ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, అది ఇండియాలో ఉంది అని చెప్పేసి వస్తుంది. దాంతోపాటు ఎకానమీ డెవలప్ అవుద్ది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి జిఎస్టీ కానివ్వండి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు ఈ ప్రాంతంలో డబ్బులు ఖర్చు పెడటం వల్ల ఈ రాష్ట్రానికి స్వతహాగా డైరెక్ట్ ఇండైరెక్ట్గా అనేక విధాలైనటువంటి లాభాలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఒకదానికొకటి లింకప్ అయి ఉంటాయని చెప్పేసి తెలియజేస్తాం. అంటే ఉద్యోగ అవకాశాలు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ క్వాంటమ్ ఈకో సిస్టమ్ వల్ల ఎంతవరకు లాభం కలిగే అవకాశం ఉంటుందంటారు? ఉద్యోగ నియామకాలు తప్పనిసరిగానండి. ఇదివరిలాగా పెదబాల శిక్ష చదువుతూ ఉన్నటువంటి రోజుల నుంచి ఈరోజు సెల్ ఫోన్లో చదువుకోవటం, లేకపోతే టచ్ స్క్రీన్ మీద చెప్పేటటువంటి రోజులు వచ్చాయి. నేనేమంటానంటే, భావితరాలో మా విజనరీ లీడరు ఇక జరగబోయేటటువంటి కాలంలో ఏం జరుగుతుందో, ఎటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు సాంకేతిక విద్యలో వస్తాయో వాటిని ఊహించి ముందుగానే వాటిని ఇక్కడ స్టార్ట్ చేయటం వల్ల ఈ రాష్ట్ర ప్రజలతో పాటు ఈ విద్యను అభ్యసించే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావటానికి, అదేవిధంగా కొత్త కొత్త శాస్త్రీయ పరిజ్ఞానానికి శాస్త్రవేత్తలుగా, రీసెర్చర్గా ఉపయోగపడుద్దని చెప్పేసి నా భావన. ఇప్పటికే చాలాసార్లు నారా లోకేష్ కానీ అలాగే చంద్రబాబు నాయుడు కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తున్న ఇన్వెస్టర్లు అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలవడు అనే భరోసా మాకు ఇస్తేనే మేము వస్తామని చెప్పేసి చెప్తున్నారని చెప్పి చాలా సందర్భాల్లో చాలా సభల్లో చెప్పిన పరిస్థితి మనందరం విన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున ఈ క్వాంటమ్ ఈకో సిస్టమ్ని భారతదేశంలోనే తొలిసారిగా ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. రేపు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే
ఈ క్వాంటమ్ ఎకో సిస్టమ్ను ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుందంటారా? ఏంటి అసలు మరి పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి యొక్క మాట ఈ శుభ సందర్భంలో తలుచుకోవటమే తప్పండి మనం. ఎందుకంటే అతను కూల్చటం తప్ప గులకరాయి, కోడికత్తి, గొడ్డలిపోటు ఇటువంటి అంశాలు తప్పితే, అతనికి విధ్వంసం తప్పితే, ఎడారి తప్పితే, కులాలు తప్పితే, ప్రాంతాల మధ్య ద్వేషం తప్పితే, అణగారిన వర్గాలని చంపేయటం తప్పితే, వ్యవస్థలను నిర్వీర్యం చేయటం తప్పితే అతనికి తెలిసిందేం కాదు. గొప్ప మా నారా లోకేష్ బాబు విదేశాల్లో వెళ్ళి చదువుకోవటం, ఈరోజు తనతో కాక తన పరిజ్ఞానం ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఉపయోగిస్తూ ఉన్నాడు. అది తండ్రికి తగిన తనయుడుగా భావిస్తూ ఉన్నాం. ఇక చంద్రబాబు నాయుడు గారంటే మొదటి నుంచి సాంకేతికంగా, చదువు పరంగా ముందుకు వెళ్ళండి, ఇవి మాత్రమే మనల్ని పోటీ ప్రపంచంలో నిలబడతాయి, అందరికంటే మనల్ని ముందుకు తీసుకెళ్తాయని చెప్పేసి గట్టిగా నమ్మి ప్రతి మీటింగ్లో కనుక చెప్పినటువంటి గొప్ప విజనరీ లీడరు మన చంద్రబాబు నాయుడు. కాబట్టి నిజంగా దాన్ని కార్యరూపం చెల్చేటువంటి కార్యక్రమం ఈరోజు ఉద్దండరాయపాలెం గ్రామంలో జరుగుతూ ఉంది. దాని చక్కటి శంకుస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉండి వచ్చేటటువంటి 16-17 తారీఖులో మళ్ళీ ఇంకొకసారి బిల్ గ్రేట్స్ అమరావతి రాబోతూ ఉన్నాడు. ఇవరన్నరు జగన్ ఉంటే రాడు కదండి, జగన్ ఉంటే జరిగేవి కాదండి. కాబట్టి ఇటువంటి శుభ సందర్భంలో జగన్ అనేటటువంటి వినాశకారిని, ఒక విధ్వంసక శక్తిని మనం తలుచుకోవటం తప్పు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. ఇంకా ప్రజల్ని హిందూ మనోభావాలు దెబ్బతీస్తూ ముందుకెళ్తున్నారు. నిన్న మొన్న చూశాను పైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఆడేం చెప్తున్నాడు ఒకసారి మీరు వినండి. ఆడేమంటాడు, కొడత వాడానంట. ఎప్పుడు 2029లో ఎలక్షన్ వచ్చిన తర్వాత అధికారులకు వచ్చేస్తే కొడత వాడానంట. మన ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ కూడా ఆడే ఉంటాడంట. మనం అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ కూడా ఆడే ఉంటాడంట. నీ అబ్బా జాగీర్ అనుకోండి, ఇది అంతానో. ఈ చెల్లి బైరెడ్డి శబరి ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఎంపీ టికెట్ ఎత్తి గెలిచింది. నువ్వు సిద్ధార్థ రెడ్డి, నువ్వు జగన్మోహన్ రెడ్డికి నువ్వు తొత్తు అని చెప్తావు కదా. నీ తర్వాత జగన్మోహన్ రెడ్డి తర్వాత నువ్వేదని చెప్పుకుంటావు కదా. నీ కనీసం సీట్ కూడా ఇవ్వలేదు. అది కాబట్టి నువ్వు ఆలోచించుకుని మాట్లాడిన ఆయన ఒక్కడే కాదు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు చాలా మంది మాట్లాడుతున్నారు. అందరూ కూడా మహాపాపం చేశారు. ఆ పాపాన్ని మీరు కూడా అంటుకట్టుకోవద్దు. ఆ పాపం చేసిన వాళ్ళు డబ్బులు కోట్లు దిగమింగేసి వాళ్ళంతా బాగానే ఉన్నారు. వారిని సమర్థించే ప్రతి ఒక్కరు కూడా మహాపాపంలో చిక్కున్నట్లే భావిస్తూ అందరూ కూడా ఈ రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి పార్టీల ఐక్యత కోసం, ఎందుకంటే మనలో కూటమి పార్టీ అనేది మన కూటమి పార్టీలు అన్ని పార్టీలు మన సమానం, అందరూ కలిసి ఉండి మన గ్రామాల్లో మన ప్రతిష్ట మనం పెంచుకోవాలి. అలా కాకుండా మనం ఎవరి స్టూడెంట్లు మాట్లాడుతూ వెళ్తుంటే మన గ్రామాల్లో అభివృద్ధి జరగకపోయినా, లేకపోతే పార్టీ అభివృద్ధిలో లేకపోయినా అందరూ ఇబ్బంది పడుతుంది తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఇప్పటికే కాలాతీతమైన చాలా ఇప్పుడు ఉదయం